విజయవాడలో భూముల అక్రమ రిజిస్ట్రేషన్ జరిగిందంటూ 16 కుటుంబాలు మీడియా ముందుకు వచ్చాయి. నకిలీ పత్రాల ఆధారంగా తమ స్థలాలను ఇతర పేర్లపై రిజిస్ట్రేషన్ చేశారని ఆరోపిస్తూ బాధితులు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆశ్రయించారు. 2004-05లో గుణదల సబ్ రిజిస్టర్ కార్యాలయంలో చట్టబద్ధంగా ప్లాట్లు కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్నామని, అప్పటి నుంచి అసలు పత్రాలు తమ వద్దే ఉన్నాయని తెలిపారు. 1967 నాటి లింక్ డాక్యుమెంట్ తో పాటు అన్ని సంబంధిత పత్రాలు తమ వద్ద ఉన్నాయని పేర్కొన్నారు. అయితే 2023లో ప్లాట్ల మధ్య ఉన్న రోడ్డుకు సంబంధించిన భూమిని విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కు గిఫ్ట్ డీడ్ ద్వారా అప్పగించామని తెలిపారు. నకిలీ వీలునామాలు, నకిలీ మరణ ధృవీకరణ పత్రాల ఆధారంగా గత కొంతకాలంగా తమ భూములను కాజేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నప్పటికీ ఇటీవల తమ ప్లాట్లతో పాటు కార్పొరేషన్ కు గిఫ్ట్ డీడ్ చేసిన రోడ్డును కూడా ఒకే రిజిస్ట్రేషన్ ద్వారా మరో వ్యక్తి పేరుపై నమోదు చేశారని వాపోయారు. అయితే ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి వివాదాస్పద రిజిస్ట్రేషన్ ను రద్దు చేయాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబాలు ప్రభుత్వాన్ని కోరాయి. అయితే సీఎం, డిప్యూటీ సీఎం, బాధిత మంత్రులు జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశాయి. దూలుపాల శ్రీకాంత్ అనే వ్యక్తి రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టుగా తెలిసింది మాకు. ఈ యొక్క 16 డాక్యుమెంట్లు సబ్ రిజిస్ట్రార్ గారు మా పేర్లు ఉండగా ఎలా రిజిస్ట్రేషన్ ఆయనకి ఎలా చేశారు? మా 16 మంది పేర్లు కనపడుతున్నాయిగా, కనీసం అసలు చూడాలి కదా, అది ఏంటనేది చూడాలి కదా. చూడకోకుండా అలాగ రిజిస్ట్రేషన్ చేసి ఇప్పుడు మేము ఎంత శోభ అనిపిస్తున్నామో ఆ భగవంతుడు తెలియాలి. మాకు ఉన్నది ఇది ఒకటే, ఇంకా మాకు వేరే ఆధారం అంటే ఏం లేదు. డెత్ సర్టిఫికేట్ అండి ఫేక్. ఇవన్నీ సృష్టించి పోలీసులు కూడా తెప్పించారు ఫేక్ అని. ఇవన్నీ సబ్మిట్ చేసి కంప్లైంట్ ఇచ్చాము. వాళ్ళు తెప్పించిన కాగితం ఇదంతా. తర్వాత మాకు కలెక్టర్ గారు ఇచ్చిన ఆర్డర్ కాపీ 22A నుంచి డిలీట్ చేసి మా పేరు మీద ఎవరికి ఎన్ని సెంట్లు అనేది మాకు ఇచ్చారు. ఇవన్నీ కూడా పట్టించుకోకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మొత్తం వచ్చేసి ఇంతమంది బాధలు పడుతుంటే ఇదిగోండి వాళ్ళు చేసిన డాక్యుమెంట్ చూడండి. వాళ్ళు చూపించిన డాక్యుమెంట్లో ఒక్కటి కూడా కరెక్ట్గా లేదు, అన్ని ఫేక్ డాక్యుమెంట్సే. దీనికి పరిష్కారం ముందు సబ్ రిజిస్టర్ ఆఫీసర్ని మట్టి అరెస్ట్ చేయాలండి. ముందు అతను దాకురండి. అతను వస్తేనే మాకు దారి దొరుకుతుందండి. రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేపిస్తాడా, లేకపోతే మేము అందరం వెళ్ళి లేకపోతే ఇదే ఫ్లాట్లను శుభ్రం చేయడానికి తెచ్చుకుని ఇష్టం తాగి పడిపోతాం. ఇంకంత మించేం లేదు. మేము కష్టపడి కాళ్ళు చేతులు చూడండి ఎట్ట పాచిపోయి ఉన్నాయో. మేమేమైనా ఇదేమైనా దోసుకున్నామా, ఎత్తుకొచ్చామా, కబ్జాలు చేసామా, మోసం చేసామా, బినామీలు చేసామా, ఏమి చేశారో వాళ్ళు అట్లా తయారు చేశారు మమ్మల్ని. ఈ సబ్జెక్ట్ ఎవరండి అసలుకే? అతనికి ఏం సంబంధం? పిచ్చి మీద బర్మస్తున్నారు, మా మీద చేస్తాడు పని. అతన్ని మట్టుకు మాకు హ్యాండ్ వర్క్ చేయాలి. మీ పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడుకి, లోకేష్కి మటుకు ఒకటే దండమండి. వాళ్ళు తప్ప మాకు ఎవరు చేసేవాళ్ళేరండి. ఈ మీడియా ఆయన ద్వారా వెళ్ళి మాకు న్యాయం చేయాలని. మళ్ళీ మా రిజిస్ట్రేషన్ ఉండగా అదే దాని మీద డబుల్ రిజిస్ట్రేషన్ జరిగింది. కాబట్టి మేము కోరుకునేది ఏంటంటే, మా దగ్గర ఎంతో బలమైన డాక్యుమెంట్ ఉంది కాబట్టి, రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఉంది కాబట్టి మేము కంగారు పడలా. మాకుంది కదా, కోర్టులో ఉంది కదా అన్న ధైర్యంతో మేము ఉన్నాం. కానీ ఇది డబుల్ రిజిస్ట్రేషన్ ద్వారా రిజిస్ట్రేషన్ జరిగిపోయింది 30వ తారీఖున. కాబట్టి ఇది మేము మీ ద్వారా చంద్రన్న గారికి, నేను ఉద్యోగం చేసేటప్పుడు ఎన్నో కుటుంబాలకు ఆయన తోడుగా ఉన్నట్టు నాకు తెలుసు. నేను ఆ ప్రోగ్రామ్స్ అన్నింటిలో పార్టిసిపేట్ చేసిందని. రిటైర్ అయిన తర్వాత ఏదన్నా చిన్నది చేసుకుందామనే ఉద్దేశంతో చేసుకున్నది ఈ రోజు నా చేతికి రాలా. అన్న చంద్రన్న, మా కోసం మీరు మా వైపు కనుదృష్టి మరుస్తారని నేను కోరుకుంటున్నాను. లోకేష్ గారు ఆఫీసులో ఇచ్చాము. తర్వాత పవన్ కళ్యాణ్ సార్ ఆఫీసులో కూడా మేము రిక్వెస్ట్ లెటర్ పెట్టాం. అవి కలెక్టర్ ఆఫీస్కి వచ్చినాయి. దయచేసి మా కుటుంబాలను ఆదరించవలసిందిగా కోరుకుంటున్నాం.